ఎక్స్టెన్షన్ నెంబర్ పెట్టి మన ఎక్స్టెన్షన్ నెంబర్ వాళ్ళకి తెలిస్తేనే కాల్ చేసి అవుతుంది. అది మధ్యలో ఒక ఆవిడ కూర్చొని ఉంటుంది కదా, ఆవిడ ఫోన్ చేసి వాళ్ళకి ఇవ్వాలంటే ఆవిడ కూడా మొత్తం ఉంటుంది. మనం చనిపోతే అతను దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడు వేరే దగ్గరికి, ఈజిప్ట్ వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. లాస్ట్ టైం లోవర్ ర్యాంక్ వెళ్ళాను. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to హలో visit. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐర్లాండ్లో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మోస్ట్ టూరిస్ట్ ప్లేస్లలో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. అది కూడా నేను గ్యాల్వేలో ఉంటూ ఈ ప్లేస్ని మీకు చూపించకపోతే ఎలా అన్న ఉద్దేశంలో వచ్చేసి ఈ ప్లేస్ని చూపిస్తున్నాను, చూసేయండి. ఇది వచ్చేసి కొనిమేరీ అబే అన్నమాట, కిలిమేరీ అబే. చాలా అంటే చాలా మోస్ట్ ఫేమస్ అనమాట. మనం టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ ఐర్లాండ్ అని కొడితే టాప్లో వచ్చేసి సెకండ్ థర్డ్లో ఈ ప్లేస్ చూపిస్తారు. ఇది గ్యాల్వే కిందికి వస్తుంది. సమ్మర్ టైంలో అయితే చాలా కిటకిటలు ఆడిపోతుంటుంది అనమాట. చాలా టూరిస్ట్ మెంబర్స్ వస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసినా పార్కింగ్ స్లాట్ అనేది రష్గానే ఉంటుంది. ఇదే అండి, ఇది బిల్డింగ్కి వచ్చేసి పెద్ద ఒక హిస్టారికల్ స్టోరీ ఉంది. లాస్ట్ వరకు మీకు వీడియో చూస్తుండండి, మీకే మొత్తం అర్థమవుతుంది. ఈ వీడియోలో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఏంటి అసలు ఈ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బిల్డింగ్కి ఉన్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి మొత్తం అందైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను ఇదొక్కటే కాదు, ఈ వీడియోలో వచ్చేసి ఇందులోనే వచ్చేసి కొనిమేరీ నేషనల్ పార్క్, ఇంకా అలానే స్కై రోడ్, ఇవన్నీ రూట్స్ అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్ మా ఫ్రెండ్ వాళ్ళ మాకు ఒక తెలిసిన ఆమె వాళ్ళు ఉండి మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి ఉండి గ్యాల్వే టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి వచ్చారు. ఇంకా మాకు చూపించారా అని చెప్పేసి అంటే ఇక్కడికి తీసుకెళ్ళాము. ఇది ప్లేస్ ఇంకా వచ్చేసి కొనిమేరీ నేషనల్ పార్క్, స్కై రోడ్ అన్నీ వన్ డేలో కవర్ చేసామన్నమాట. మార్నింగ్ లేచి ఫుడ్ అంతా మేక్ చేసుకొని తినేసి బాక్స్ కట్టుకొని 11 వరకు ఇంట్లోకి బయలుదేరితే ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళేసరికి 11 అయింది. సమ్మర్ టైం కాబట్టి వెదర్ చాలా బాగుంటుంది, బయట సన్నీగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అన్నట్టుగా అలా బయలుదేరామన్నమాట. ఇదైతే ఇప్పుడు అబే లోపల చూస్తున్నాను. ఈ అబే లోపల వచ్చేసి చాలా మట్టుకి ఇవి పురాతన కాలంలో వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్, ఇంకా అదే కాకుండా వాళ్ళు ఈ బిల్డింగ్ని వచ్చేసి కొన్ని రోజులుగా నేషనల్ స్కూల్ కిందకి కూడా కన్వర్ట్ చేశారు. ఉండే కదా, ఏ కాల్ వస్తే దానికి వాళ్ళతో మాట్లాడాలంటే ఆ ఎక్స్టెన్షన్ నెంబర్ పెడితేనే మాట్లాడడానికి వచ్చేది. అవునా? ఓ మై గాడ్. ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్టెన్షన్ నెంబర్ ఉండేది అనమాట. అది తీసి ఆ ఎక్స్టెన్షన్ నెంబర్ పెట్టి మన ఎక్స్టెన్షన్ నెంబర్ వాళ్ళకి తెలిస్తేనే కాల్ చేసి అవుతుంది. అది మధ్యలో ఒక ఆవిడ కూర్చొని ఉంటుంది కదా, ఆవిడ ఫోన్ చేసి వాళ్ళకి ఇవ్వాలంటే ఆవిడ కూడా మొత్తం ఉంటుంది. మనం మాట్లాడంతా ఆవిడ కనెక్ట్ చేస్తేనే ఇద్దరు. There's a guy all the way there that's 90 feet. Yes, very much, my dear. I was visiting some of the tests. They were telling me the new water pump and letter. What is 10 call? Hydroelectric Generator. Yeah. boat 9 is Stewart's house, yeah. I see you as entirely capable of making all decisions in mind. Yeah. 7. I do this, my dear. Neo-Galactic Church. Neo-Galactic Church. This one. So you figure out where is 7 here, the Neo-Galactic Church. When you come to sleep, Trying to say the boat. I would scarcely ఏంటి వాటర్ బార్న్ ఇల్నెస్ వచ్చింది, నీటి ద్వారా ఏదో వ్యాధి వచ్చి చనిపోయింది ఆవిడ. చనిపోయిన తర్వాత ఆమె చనిపోతే అతను దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడు వేరే దగ్గరికి, ఈజిప్ట్ వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన ఆవిడ చనిపోయిన తర్వాత. సో దాని తర్వాత నుంచి ఈ రాజ్యం ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళు దీన్ని సేల్లో పెట్టారు. అప్పట్లో 2,000 యూరోలో ఎంతో ఉండింది, 23,000 యూరోలో ఎంతో. దీన్ని 1900s ఎప్పుడో డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ మాంచెస్టర్ ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కున్నారు 63,000 యూరోలకి. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఉంది. ఇక్కడ నుంచి వచ్చే ప్రాఫిట్ అంతా వాళ్ళకి వెళ్తుంది. ఓకే. సో హిస్టారిక్ హౌసెస్ అండ్ ఒకప్పుడు ఐర్లాండ్ని పాలించింది వాళ్ళే కదా. రూల్డ్. We have to go. We're gonna miss a bus. Now they took over this castle. We're gonna miss a bus. The Duke and Duchess of Manchester, which is nothing but England
ఫింగర్ ప్రింట్ ఆహా. Mr. Boss. అందరు అనుకుంటారు. How does it? అన్ని కట్టెలు చేసిండ్రు, అంతమంది ముసలోళ్ళు ఉన్నారంట అయిందా. How does the tree get? మేబీ తను చెప్పిన స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ బిల్డింగ్ వచ్చేసి హిస్టారికల్ ప్లేస్. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ప్రాపర్టీ అన్నమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండి కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆమె ఉండి యాక్సిడెంట్లో చనిపోతే ఆయన ఉండి ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఈ ప్రాపర్టీని అమ్మేస్తాడు. అది ఆ స్టోరీ అన్నమాట తను చెప్తా ఉంది ఇక్కడ. ఇక్కడ యూజ్ చేసిన అప్పటి వాళ్ళ ఓన్ వస్తువులు అంటే ఇక అన్నీ ఇంకా పిల్లలు ఆడుకున్న వస్తువులు, వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు, వాళ్ళ డైనింగ్ టేబుల్ ఇంకా అంతా ఇంకా మిక్స్గా ఉందన్నమాట. అంటే దీన్ని కొన్ని రోజులుగా స్కూల్గా కూడా యూజ్ చేస్తారు కాబట్టి స్కూల్ యూనిఫామ్కి సంబంధించింది ఒక సైడ్ పెట్టారు. ఇంకో సైడ్ అయితే కనుక వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఇవన్నీ పెట్టారనమాట ఇక్కడైతే. అంటే దగ్గరకు వస్తే ఎట్లా తీస్తాం వీడియో. God help me. I don't know what I shall do. Meet off into the Josh. I can't with all of this ever again. I can never forgive myself for letting her go alone. డైనింగ్ రూమ్ వాళ్ళది. ఎంత ఉరికి వచ్చి కూడా ఇంత లైన్ ఉంది ఇంకా దిగే వాళ్ళు ఇప్పుడైతే. లేదు ఇప్పుడు. లాస్ట్ టైం ఇక్కడ కార్స్ ఉండే కదా, లేదు లాస్ట్ టైం ఫీడ్ చేస్తాం కూడా మనం. Oh yeah. ఇప్పుడు ఏం లేదు. అక్కడ లాస్ట్ వరకు ఉంది. ఏం ప్లాన్ ఏం లేవంత. ఏమైనా పూలు గట్ట కనిపిస్తే చూడాలనిపిస్తుంది. ఐ థింక్ ఈ సీజన్ కూడా కాదు కదా, అది కూడా అయి ఉంటుంది. చిన్న చిన్న పింక్. దీనికి ఇంత పెద్ద వాల్ కట్టించి పెద్ద డిజైన్ చేసి అది కొట్టిన కొడతారు మనకి. మనం ప్రాపర్టీ చాలా పెద్దదన్నమాట. ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. మస్తుగా వాకింగ్ ట్రాక్ ఉంది. అదే కాకుండా వాకింగ్ ట్రాక్ వద్దనుకుంటే కనుక మనం బస్సులో కూడా వెళ్ళొచ్చు అనమాట. అది కూడా చూపించాను మీకు. మేము ఇంకా పార్క్ అంతా చూసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా బస్సులోనే రిటర్న్ అయిపోయాము. మీరు చాలామంది దీనికి ముందు ఇది అబ్బికి ముందు వచ్చేసి ఇంకొక కింద వేలో వచ్చేసి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు చాలా బాగుంటుంది. అక్కడ ఒక చర్చ్ కూడా ఉంటుంది. మేము చర్చ్ లోపటి వరకు అయితే వెళ్ళలేదు, కానీ ఇక్కడ మట్టుకి ఈ కింద మనము ఒక్కొక్క ప్లేస్లో దిగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. అక్కడ వాటర్లో దిగితే ఆ కొండల దగ్గర నుంచి గిట చాలా మంచి ఫొటోస్ వస్తాయి. ఇక్కడ నుంచి అబ్బి చాలా మంచిగా పిక్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా అక్కడ నుంచి మేము వచ్చేసాము వేరే ప్లేస్కి.
లాస్ట్ టైం లోవర్ దానికి వెళ్ళాం కదా మనం. 0.5. You know how much is 0.5? Yeah, let's do it. ఐర్లాండ్ టూరిస్ట్ ప్లేస్లలో ఇదొక టూరిస్ట్ ప్లేస్ అనమాట. కొన్ని మీకు నేను ఫింగర్ పెట్టి చూస్తున్నాను చూడండి, అక్కడ పీక్స్ వరకు మనం వెళ్ళొచ్చు అనమాట. దానికోసం అంతా వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. దీన్ని వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. లోవర్ పార్ట్, మీడియం పార్ట్, ఇంకొకటి వచ్చేసి హై పీక్ అనమాట. అక్కడ వరకు మేము ఎప్పుడు వచ్చినా కూడా సెకండ్ పార్ట్ వరకే వెళ్ళేసి రిటర్న్ వస్తామన్నమాట. చాలా లాంగ్ ఉంటుంది నడవడానికి. దానితో పిల్లలందరూ టైర్డ్ అయిపోతారు, వద్దు 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 అంటుంటున్నారు కాబట్టి ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తాము. ఇంక ఈరోజు అయితే ఇంకా బయలుదేరాము వెళ్దామని చెప్పేసి. చాలా విండిగా ఉంది. మేము వెళ్ళిన టైంలో సమ్మరే ఉంది, అప్పటికి ఇంకా వింటర్ రాలేదు. కానీ ఉండి అంత వాకింగ్ చేసేంత లేదనమాట. అందుకనే ఉండి రిటర్న్ అయిపోయాము. కొంచెం నడిచి విండిగా ఉంది కదా అని చెప్పేసి. There's a football field. ఏమైంది, ఏం జరిగినారా? ఇక్కడ ఉన్నాం. యూఆర్ ఇయర్ అటు వెళ్ళిపోతాం. పైనకి వెళ్తే పైనకి వెళ్ళచ్చు. అదే దాని Oh no, we have to walk so far. That's the top. That's the mountain. It's messy. It's messy. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. అందరూ No, and you know that's the sheep. కుక్కలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి, నాగలా. అంతే అండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. చలో మరి బాయ్.